అబ్బా 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 ఆహా అత్తా ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నా సిగ్గు నా లజ్జ. నమస్తే, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మళ్ళీ మన బోసిడికే గాడు, అదేనండి బ్రోకర్ నా కొడుకు, అదేనండి పొట్టి బుడిమికాయ గాడు, అదేనండి సోడబుడ్డి సాలేగాడు, అదేనండి ఎర్ర కాండ్వా గాడు. ఎర్ర కాండ్వా వేసుకుంటారు కదా, అడవులో బ్రతకాల్సిన వాడు, అడవిలో ఉండి పీకాల్సిన వాడు ఊళ్ళోకి వచ్చి ఎగిరేస్తున్నాడన్నమాట. అదేనండి వాడు కాంగ్రెస్కి, మళ్ళా క్రిస్టియన్స్కి, మళ్ళా కమ్యూనిస్టులకి బ్రోకరిజం చేసే బ్రోకర్ నా కొడుకు ప్రశ్నగాడు, అలియాస్ జోసఫ్ గాడు, అలియాస్ రావణ్ గాడు. చూసారా, వీడు ఎవరికి జోసఫ్ గాడు అంటే క్రిస్టియన్కి పుట్టాడు, రావణ అనే రాక్షసునికి పుట్టాడు. ఎవరికి పుట్టాడు ఈయనకి క్లారిటీ లేదనమాట, ఇన్ని పేర్లు ఉండవు వీనికి. అందుకోసమే ఈయన ఛానల్ పేరు ప్రశ్న, ఈయన లైఫ్ కూడా ప్రశ్ననే. అన్నట్టు వీడు ఎవరికి పుట్టాడో తెలియదు అనమాట. ఎందుకంటే వాడొకున్నాడు, ఈయన ఫ్రెండ్ ఎవడు, గాలి పుట్టినోడు ఎవడు అంటే ప్రకాష్ రాజ్ అని తెలుసు కదా. వాడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే అనాథలంట. అనాథలో ఉండంటే ఎవడు పుట్టించాడో తెలియదు వాళ్ళ అమ్మని, ప్రకాష్ వాళ్ళ అమ్మని. అందుకోసం వాడు హిందువులు అంటే మనకి మంట అనమాట. వాళ్ళ అమ్మ క్రిస్టియన్ చర్చ్లో పెరిగిందంట, పెద్దగా అయిందంట. మన చర్చ్లో ఏ పాష గోకాడో తెలియదు కానీ పుట్టాడు వీడు ప్రకాష్ రాజ్ గారు. అందుకోసం అంటే హిందువులు అంటే వాళ్ళకి అసహ్యం అనమాట, క్రిస్టియన్స్ అంటే అంత ప్రేమ అనమాట ఒకడికి. అర్థమైంది కదా. సో ప్రేక్షకులు, అదే బోసిడికే గాడు, బ్రోకర్ గాడు. మళ్ళీ మన మిగతా వీడియోకి మొదలు ఒక వీడియో చేసాము, ఇది మూడో వీడియో. ఇది చూద్దాం ఈరోజు ఏమంటున్నాడు ఈ లుచ్చా నా కొడుకు, బ్రోకర్ నా కొడుకు, అమాయకుడైన రాధా మనోహర్ దాస్ గురించి పిచ్చి కూతలు వాగుతున్నాడు ఈ లుచ్చాగాడు. మరి చూసి మనమంతా ఎన్కౌంటర్ చేద్దామండి. ఎందుకంటే వీడు అనుకుంటాడనమాట, వీనికి ఒక్కనికే వచ్చు తిట్టడము గిట్టడం అనేది అనుకుంటాడనమాట. వీనికున్న విషయము ఇట్లా యూట్యూబ్ ద్వారా వీడియోలు చేసి హిందువులు తిట్టి తీట తీసుకుని సంతోషపడుతున్న ఒక విచిత్రమైన జీవీడు కదా. రారా ప్రశ్నగా, రారా భోసుడికి బ్రోకర్గా జోకర్గా వచ్చాయి. వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే, ఇట్లా ఈ లోఫర్ నా కొడుకు ఈడు పొద్దున లెగిస్తే వీడి పని ఏమి ఉండదు. వీడు పొద్దున్న లేస్తే వీడి పని ఏంటంటే బయట రోడ్డు మీద పడటం. ఇప్పుడు అచ్చోసిన ఆంబోతుని వదిలేస్తారు చూసారా, రోడ్డు మీద వదిలేస్తారు చూసారా, అట్లా వీడు ఆ రోడ్డు మీద పడి రోడ్డు మీద తిరిగే, అంటే ప్రజలు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరైనా ముస్లిమ్స్ తగులుతారా, ఎవరైనా క్రిస్టియన్స్ తగులుతారా అని చూసుకుంటూ ఉంటాడు. ఇలా చూసుకుంటే ఈడు బతుకే ఒక అడుక్కు తినే బతుకేడిది. ఒరే భోసుడికి బ్రోకర్ నా కొడక, రాధా మనోహర్ దాస్ సన్యాసి, ఆయన భిక్షాటన చేసే బ్రతుడు. మా హిందూ ధర్మ ప్రకారం భిక్షాటన చేసే బ్రతుకుతాడు, అడుక్కుందినే బ్రతుకుతాడు. నీకొచ్చి నొప్పి ఏంటి రసాలే రసాలే. మా హిందూ ధర్మంలో సాధువులు సన్యాసులు అడుక్కుని తింటారా? అంతెందుకురా, నువ్వు కూడా అడుక్కుని తినేవాడేవు కదరా. పొద్దున్న లేసే యూట్యూబ్లోన హిందువులను ఆడేసుకోవడం, బీజేపీని ఆడేసుకోవడం, పవన్ కళ్యాణ్ని ఆడేసుకోవడం, హిందూ పార్టీలు ఎవరెవరు ఉంటారో వాళ్ళని అచ్చోదిన ఆంబోతులాగా నువ్వు కూడా ఎప్పుడు చూసినా ఆంబోతులాగా బర్రెలాగా అరుస్తుంటావు కదరా యూట్యూబ్లోన. నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా బాడకు. అవురా సాలే, మళ్ళా అడుక్కుని తినమంటున్నావు కదా. మా హిందూ ధర్మం ప్రకారం సన్యాసులు భిక్షాటన చేసేది ధర్మము. మళ్ళీ బుద్ధుడు రా, గౌతమ్ బుద్ధుడు తెలుసు కదా, బుద్ధిజంలో గౌతమ బుద్ధుడు కూడా భిక్షాటన చేసి అడుక్కుని బ్రతికాడా. రాజ్యాన్ని వదిలేసి, పరిపాలన వదిలేసి, పిల్లల్ని రాజ్యాన్ని అందరం వదిలేసి సన్యాసిగా మారి భిక్షాటన చేసి అడుక్కుని తిని బ్రతికి అహింస అని ప్రజల్లో చెప్పేవాడు ఊరు తిరిగి. గౌతమ బుద్ధుడు చేసిన అదే కదా. గౌతమ బుద్ధుడు ధర్మం ఏం ప్రచారం చేశాడు, జనాలకి జ్ఞానం గురించి ప్రచారం చేశాడు. ఆ సన్యాసి ఉద్యోగం రాధా మనోహర్ దాస్ చేస్తున్నాడు రా బోడకు. నీకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు గౌతమ బుద్ధుడు అడుగుని తినేవాడేనా నీ ప్రకారం? అవురా, ధర్మం గురించి అప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నప్పుడు చెప్పే విధానం వేరు ఉండే ధర్మం గురించి.
ఇప్పుడు విధానం వేరే ఉంది. కాలం ఎట్లుంటే అలాగే ప్రచారం చేస్తారు ధర్మాన్ని. బేవకూఫ్, బ్రోకర్, జోకర్ నా కొడక. ఏమంటారు ప్రేక్షకులు? అబ్బా 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 ఆహా అట్లా వీడు బ్రతుకే ఒక అడుక్కు తిని వాడి బతుకు మొత్తం చెప్తాను నేను మీకు ఈరోజు చెప్తా. వీడికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి నా కొడుక్కి. ఒరే భోసుడికి బ్రోకర్ నా కొడక నీకుంటుంది బెల్ట్ ట్రీట్మెంట్ కాదురా, గన్ ట్రీట్మెంట్ ఉంటుంది నా కొడక. రా చెప్పు సాలే. ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. లాఫర్ నా కొడక. వీడు రోడ్డు మీదకి వచ్చి వాడి పక్కన మళ్ళీ నలుగురు ఎదురు, లేకపోతే నా కొడుకు ధైర్యం లేదు. బయటికి ఒక్కడే రాడు. బయటికి ఒక్కడే వస్తే చెప్పుకు పెంట రాసి నోట్లో ఇట్లా కుక్కి కొడతారు కదా నా కొడక అని. అవునరా భోసుడికి బ్రోకర్ నా కొడక. రాధా మనోహర్ దాస్ ఒక్కడు బయటికి రాడు కదా, నలుగురు వేసుకొని వస్తాడు కదా. ఒరే బ్రోకర్ నా కొడక, జోకర్ నా కొడక, మళ్ళీ వస్తాడు అంటే ఒక్కడే వస్తావా? నీకు దమ్ముందరా సాలే. నీకు దమ్ము ఉంటే రారా, నాకు ఫోన్ చేసి రా, ఒక్కడే రా, చూసుకుందాం నువ్వు నేను. మళ్ళీ నీకెంత దమ్ముందో నాకెంత దమ్ముందో చూసేద్దాం. మళ్ళా ఏమంటారు ప్రేక్షకులు? ఏమరా రే భోసుడికి బ్రోకర్గా చెప్పు, దమ్ము నీకుంది, ఒక్కడే వస్తావా? నేను ఒక్కడనే వస్తాను రా, ఫోన్ చేసుకోమని వస్తాను రా, వచ్చేయి. నేను చెప్పి చూడరా, వచ్చా మళ్ళీ మొగడైతే ఒక్కడే వచ్చాడు రా సాలే. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వీడు బయటకు రాడు. వీడు ఏం చేస్తాడు? ముందు నలుగురు ఏదైనా పక్కన పెట్టుకుంటాడు. నలుగురు పక్కన పెట్టుకొని బయటకు వస్తాడు. వచ్చి మోకరి. ఏంటా మోకరి? ఒక ఇస్లాం నమ్మే అతను, ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, వాళ్ళని ఎడారి మతం అని చెప్పని వాళ్ళ మతాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, ఎడారి మతం గొర్రెలు అని చెప్పని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ వాళ్ళనే డైరెక్ట్గా అట్లా వాళ్ళని ఒక్కళ్ళని చేసి అక్కడ ఇప్పుడు కొంతమంది భిక్షాటన చేసేవాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ మీద లేకపోతే రోడ్ల మీద భిక్షాటన చేసేవాళ్ళు, కొంతమంది జీసస్ క్రైస్ట్ ఫోటో లేకపోతే కొంతమంది మక్కాకి సంబంధించిన ఇట్లా పెట్టుకుంటారు కదా, వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఈడి బ్రతుకంతా దిగజారిపోయిన బ్రతుకే. వాళ్ళన్న పాపం మేము పని చేయలేము, మాకింత దానం చేయండి, మీరు తెచ్చిన దానంతో మేము బతుకుతూ ఉంటారు. ఈ నా కొడుకు ఆ దానం చేసే వాళ్ళ మీద కూడా వీడియోలు చేసుకొని కంటెంట్ మీద బ్రతుకుతూ ఉంటాడు ఈ లోఫర్ నా కొడుకు. ఒరే లోఫర్ నా కొడక, ఒరే బ్రోకర్ నా కొడక, ఒరే సోడాబుడ్డి సాలేగా, ఒరే జోకర్ నా కొడక. రాధా మనోహర్ దాస్ గారు భిక్షం చేస్తుంటారు కదా, ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ. భిక్షం ఎత్తుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేది అది కాదురా భోసుడికే. రే భోసుడికే చెవులు బాగా పెట్టుకుని రా భోసుడికే నా కొడక. భిక్షాటన చేసుకునే వాళ్ళతో కూడా, భిక్షాటన చేసి బ్రతికే వాళ్ళతో సహా కూడా ఈ పాస్టర్లు అనే లుచ్చా నా కొడుకులు, క్రిస్టియన్ పాస్టర్ అనే లుచ్చా నా కొడుకులు, నీలాంటి భోసుడికే నా కొడుకులు దేవుని పేరు చెప్పి భిక్షం ఎత్తుకుని బ్రతుకుతున్న వాళ్ళ దాంట్లో కూడా డబ్బుల్లో కూడా దశమ భాగాలు తిని చవటలు మీలాంటి లుచ్చానా పాస్టర్ గాడిద కొడక. ఆ లుచ్చా పాస్టర్లు దేవుని పేరు చెప్పేసి భిక్షాటన చేసుకున్న దాంట్లో కూడా దశమ భాగాలు తినే లుచ్చా నా కొడుకులు, లోఫర్ నా కొడుకులు ఎవడురా? పాస్టర్లు కదరా. భోసుడికే ఎప్పుడైనా దాని గురించి మాట్లాడరా? ఇది చాలా అన్యాయం కదరా. పాస్టర్లు భిక్షం ఎత్తుకున్న వాళ్ళ దాంట్లో 10% అడిగి తింటారు కదరా. లుచ్చా నా కొడుకు అని ఎప్పుడైనా మాట్లాడేవరా నువ్వు? ఆ భిక్షుకులకి జ్ఞానోదయం చేస్తున్నాడు రా మా రాధా మనోహర్ దాస్ గారు. నీకు వచ్చి నొప్పి ఏంట్రా గాడిది కొడక? నువ్వు నాస్తికుడు కదరా. నాస్తికుడు అయినప్పుడు ఏ మతాల గురించి నమ్మినప్పుడు ఏ మతాల గురించి మాట్లాడకూడదు. ఏ మతాల వాళ్ళు చూసుకుంటారు. ఏం రా ఈ దేశంలో క్రైస్తవులు లేరా? ఏం నేను క్రైస్తవునికి ఒకలతకు పుచ్చుకొని వచ్చావా బాడుకో? అవరా భోసుడికి లోఫర్ నా కొడక, డాఫర్ నా కొడక. ఏమంటారు ప్రేక్షకులు కదా? ఒరే లుచ్చా నా కొడక, భిక్షాటన చేసిన వాడు అంటున్నావు కదా నువ్వు. భిక్షాటన చేసిన కూడా దశమ భాగాలు తినే లుచ్చా నా కొడుకు పాస్టర్ గాడు. అర్థమైందా? మళ్ళీ ఆ భిక్షాటన చేసిన దాంట్లో కాదురా, ఎవరు రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిలు ఒళ్ళ అమ్ముకుని తమ సుఖాన్ని ఇచ్చేసి డబ్బులు సంపాదిస్తారు కదా, ఆ డబ్బుల్లో కూడా దశమ భాగాలు ఇవ్వాలంటారు పాస్టర్లకి. ఎవడైనా ఇల్లు కట్టుకునే కోసం లోన్ తీసుకొని ఉంటే ఆ లోన్ కూడా దశమ భాగాలు ఇవ్వాలంట. ఎవడైనా అప్పు తెచ్చుకుంటే అప్పులు కూడా దశమ భాగాలు ఇవ్వాలంట. ఎవడైనా సేను తీసుకుని అంటే సేన్లు కూడా దశమ భాగాలు ఇవ్వాలంట. ఏమరా భోసుడికి ఇలాంటి దోచుకుంటుంది ఎవడు? ఈ బ్రిటిష్ మతమైన లుచ్చా నా కొడుకులు పాస్టర్లు క్రైస్తవం కదరా. ఎవరు దోచుకుంటున్నారా గాడిద కొడక? మా దేశంలో ఉన్న హిందువులకి మభ్యపెట్టి వాళ్ళకి ప్రలోభానికి గురి చేసి ఆశలు చూపించి
మొదట అది ఇది విశ్వాసం ఇచ్చి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి బియ్యం ఆశ చూపించి మతం మార్చి మా హిందువులు ఉంటే డబ్బులు తీసుకుంటారు కదా, అది మాకు బాధ కలిగేసి రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేస్తున్నాడు. రా బడకో, నీకు వచ్చిన నొప్పి ఏంట్రా గాడిది కొడక, క్రైస్తవులు చూసుకుంటారా, నువ్వు నాస్తికుడు కదరా, లేదా నువ్వు క్రైస్తవుడు ఏంటంటే రారమలా బజార్లోకి వచ్చి మాట్లాడరా మళ్ళా గాడిద నా కొడక. ఏమంటారు ప్రేక్షకులు? అబ్బా 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 ఆహా అత్తా ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సో ప్రేక్షకులు మీరేమంటారు ఈ వీడియో గురించి? ఈరోజు ఇంత చాలు దీనికి డోజు. ఈ సోడా బుడ్డి సాలుగాడు, పొట్టు బుడిమకాయ గాడు, నా సాలేగాడు వీడు, లోఫర్ డోఫర్ లుచ్చా బ్రోకర్ నా కొడుకు. ఎందుకంటే లాంగ్ ఈ వీడియో ఒక 45 నిమిషాలు ఉందండి. మళ్ళీ అంత వీడియోకి కౌంటర్ ఇచ్చామంటే వీడియో మళ్ళీ నాది 2-3 గంటలు అవుతుంది. అందుకోసమే కొంచెం డోసు ఇస్తాం మనకి. మీకు కూడా చూసిన వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వాలి కదా. ఒక 10 నిమిషాలు ఉంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారని ఆశిస్తూ 10 మినిట్స్ 10 నిమిషాలు 12-15 నిమిషాలన వీనికి ఎన్కౌంటర్ వీడియో చేస్తానండి. మళ్ళీ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో గురించి, నా మాటల గురించి మీరేమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. ఈ సోడా బుడ్డి సాలేగాడు బ్రోకర్ నా కొడుకుని. అప్పటి వరకు చెప్పండి భారతీయులు జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.